హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంటైర్ 'బిగ్ బాస్' సీజన్ 8లో అయితే ఈరోజు జరిగిన ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న ఒక వ్యక్తి, ఒక కంటెస్టెంట్ 'బిగ్ బాస్‌ని' తిట్టడం జరిగింది. తన నోటికి ఎంత మాటొస్తే అంత మాటనే అనడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎపిసోడ్‌లో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. నాగార్జున గారొచ్చారు. నాగార్జున గారొచ్చి తనకొక రెడ్ కార్డ్ ఇచ్చారు. ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది అందులో ఉన్న కంటెస్టెంట్‌లందరికి కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి అదొక మంచి ప్లాట్‌ఫార్మ్. వాళ్ళు తన లైఫ్‌లో ఎప్పుడైతే డౌన్ అవుతున్నారో అనిపిస్తుందో అలాంటప్పుడు 'బిగ్ బాస్'కి వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కి కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్, బయట పాపులారిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్‌లోనే మనం చూసుకుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో మనకి చాలా మంది వరకు తెలీదు. 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్న ఇప్పుడు ఆ 14 కంటెస్టెంట్‌లలో ఎవరు అనేది కూడా మనకెవ్వరికీ తెలీదు. అంటే వాళ్ళు ఎక్కడ ఏం వర్క్ చేస్తున్నారో అనేది మనకెవరికీ తెలీదు. బట్ 'బిగ్ బాస్'లోకి రావడం వల్ల చాలా మంది, కొన్ని కోట్ల మంది జనాలు వాళ్ళని చూసి వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అలాంటి ప్లాట్‌ఫార్మ్, అలాంటి ఆపర్చునిటీ వాళ్ళకొచ్చేటప్పుడు ఆ ఆపర్చునిటీని వాళ్ళు బాగా యూజ్ చేసుకోవాలి. అంటే తన గేమ్ ఆడుకొని తను బిహేవియర్, తన సెల్ఫ్ ఎలా ఉందో అది మనకి చూపించాలి. కానీ అభయ్ నవీన్ ఏం చేశాడంటే తన సెల్ఫ్ చూపించుకోకుండా తను 'బిగ్ బాస్'ని తిట్టడం జరిగింది. అభయ్ నవీన్ ఒక క్లాంట్‌కి చీఫ్ అయినప్పుడు ఆ చీఫ్, ఆ లీడర్ క్వాలిటీస్ అనేవి ఒక్కటి కూడా కనిపించలేదు. ఎందుకంటే మనం చూసుకుంటే ఈ వీక్ గేమ్‌లో అయితే తను ఒక్కసారి కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే నాకెక్కడ అనిపించలేదు. ఎందుకంటే తను అస్సల గేమ్ పరంగా చూసుకున్నా, లేకపోతే తన క్లాంట్‌ని నడిపించే విధంగా చూసుకున్నా సరే, ఎక్కడ చూసినా సరే తన పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడా లేదు. తను ఎక్కడ గేమ్ ఆడినట్టు గాని ప్రతి ఎపిసోడ్‌లో కూడా, ప్రతిరోజు ఈ 1 వీక్‌లో ప్రతి ఎపిసోడ్‌లో కూడా 'బిగ్ బాస్'ని తిట్టుకుంటూ 'బిగ్ బాస్'కి నోటికొచ్చిన మాటలన్నీ అంటున్నాడు. ఇప్పుడు ఒక కంటెస్టెంట్‌గా తను హౌస్‌లోకి వచ్చినప్పుడు తన గేమ్ తను ఆడుకోవాలి. 'బిగ్ బాస్'కి చెప్పినంత తెలివైనోడైతే కాదు. కాకపోతే తను ఎందుకు మరి అలా బిహేవ్ చేశాడో, ఆ క్లాంట్‌లో ఉన్న చుట్టుపక్కల ఉన్న కంటెస్టెంట్స్ కూడా తనేసిన జోక్‌లకి నవ్వడం వలన తను ఇంకా రేజ్ అయిపోయి ఇంకా ఎక్కువగా 'బిగ్ బాస్' తిడుతున్నాడేమో అనేసైతే నాకనిపించింది. మరి మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. మనం అభయ్ గారి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి నాగార్జున గారొచ్చారు. నాగార్జున గారొచ్చి ఫస్ట్ అయితే సోనియా గారిని నిల్చోమని చెప్పారు. సోనియా గారు తను బెలూన్స్ టాస్క్‌లో సంచాలక్‌గా చేశారు. సంచాలక్‌గా నువ్వు కరెక్ట్‌గా చేసావా? లేదా నీ నీ ఒపీనియన్ కరెక్టా అనేసైతే నాగార్జున గారు అడగడం జరిగింది. సోనియా గారు ఏమన్నారంటే, నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే నాకక్కడ ఏం అర్థం కాలేదు సార్. అందుకే నేను కొంచెం కన్‌ఫ్యూజ్‌లో ఉన్నాను అనేసైతే చెప్పడం జరిగింది. నాగార్జున గారికి చాలా కోపం ఉంది. ఎందుకంటే తను వచ్చే విధానం గాని, తను మాట్లాడే విధానం చూసుకుంటే మనకి చాలా కోపంగా ఉన్నాడు. బట్ ఫస్ట్ రాగానే నాగార్జున గారు ఆ టాపిక్ మాట్లాడలేదు. ముందు సంచాలక్‌గా సోనియా గారి టాపిక్ మాట్లాడారు. దాంట్లోను కూడా అభయ్ గారిని నిల్చొని, ఎందుకంటే బెలూన్ టాస్క్‌లో తను కూడా కంటెస్టెంట్‌గా ఆ గేమ్ ఆడాడు కాబట్టి తననే అడిగి దాంట్లో ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేసైతే అడగడం జరిగింది. ఆ రూల్స్ ప్రకారము సోనియా చేసింది కరెక్టా, రాంగా అనేసంటే సోనియా చేసింది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే తను వాళ్ళ టీమ్‌కి సపోర్ట్ చేసింది. మా టీమ్‌కి సపోర్ట్ చేయలేదు. వాళ్ళ టీమ్‌నే తను విన్‌గా ప్రకటించింది. తను బయాస్డ్‌గా చేసింది అనేసైతే నాగార్జున గారితో చెప్పారు. నాగార్జున గారు అప్పుడు, నీకు ఎన్ని సార్లు సోనియా గారు చెప్పారు నువ్వు ఆ బాక్స్ నుండి బయటికి రావద్దు అనేసి. అయినా నువ్వు చెప్పిన మాట వినకుండా ఆ బాక్స్ నుండి బయటకొచ్చేసి అక్కడే గేమ్ ఎక్కువ ఆడావు. ఎందుకు అలా ఆడావు అనేసి నాగార్జున సార్ అడిగితే తనేమొచ్చి, ఇది నా స్ట్రాటజీ అనుకున్నాను సార్. బ్యాక్ సైడ్ బెలూన్స్ ఉంటాయి కదా! ఆ బెలూన్స్ పగలనివ్వకుండా ఉండాలనేసి నేను బాక్స్ బయటికెళ్ళిపోతున్నా అనేసైతే చెప్పడం జరిగింది. నాగార్జున సార్ ఏమన్నారంటే, అసలు నువ్వు బాక్స్ బయటికెళ్ళిపోతే అప్పుడే కదా గేమ్ అయిపోయినట్టు. అక్కడ బాక్స్ గీసి ఇచ్చామంటే ఎందుకు ఇచ్చాము? ఆ బాక్స్‌లో నుండే గేమ్ ఆడాలి. నువ్వు బాక్స్ నుండి బయటికి అన్ని సార్లు వెళ్ళిపోతుంటే ఫౌల్ గేమ్ ఆడినట్టే కదా! అసలు ఆ గేమ్ నుండి నిన్ను క్విట్ చేయాలి. కాబట్టి తన టీంని తను విన్నర్ గా ప్రకటించుకుంది. దీని తరువాత నాగార్జున గారు అభయ్ నవీన్ నిల్చోమని చెప్పి, అభయ్ నవీన్ గారికి, నువ్వు ఈ వీక్ లో చేసిన మిస్టేక్, నీ నోటుకొచ్చిన మాటలు అన్నావు అనేసి అయితే నాగార్జున గారు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నేను మన కిందటి ఎపిసోడ్ లోనే నేను చెప్పాను, ఈ వీక్ నాగార్జున గారు వస్తే చాలా గట్టిగా అభయ్ నవీన్ గారికి వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని. ఎందుకంటే తను ఆడే ప్రతి మాట కూడా తన నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేయడం జరిగింది. ఆల్రెడీ ఆ విషయాన్ని నాగార్జున గారు ఏవి వేసి మరీ చూపించారు అభయ్ నవీన్ గారికి. ఆ ఏవి చూసుకుంటే మనకు కూడా ఆ ఏవి చూసినప్పుడు కోపం వస్తుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' రూల్స్ ఏం చెప్తే అది అందులో ఉన్న కంటెస్టెంట్లు పాటించాలి. 'బిగ్ బాస్'కి తిరిగి నేను రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ ఎవడు పెట్టాడురా అనేసి నోటికి వచ్చింది మాట్లాడితే 'బిగ్ బాస్' ఒప్పుకోడు కదా! చూసిన జనాలు కూడా ఒప్పుకోరు కదా! ఎందుకంటే 'బిగ్ బాస్' అనేది వాళ్ళు
వాళ్ళకి తెలుసు ఎలా పెట్టాలి, గేమ్ ఎలా పెట్టాలి, ఎలా పెడితే ఆడియన్స్ చూస్తారు అనేసి ఆ 'బిగ్ బాస్' టీమ్ అనేది తెలుసు. ఎందుకంటే 8 సీజన్లుగా ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇప్పుడొచ్చిన అభయ్ ఏమో ఒక కంటెస్టెంట్‌గా వచ్చి ఏకంగా 'బిగ్ బాస్' రూల్సే మార్చేద్దాం అనుకుంటున్నాడేమో మేబీ. ఏవీలో అయితే చాలా మాటలు అన్నాడు అభయ్ నవీన్. ఏంటంటే లఫంగి అనేసి, లేకపోతే 'బిగ్ బాస్‌కి దిమాక్ లేదా? ఈ రూల్స్ పెట్టడం ఏంటి? బయాస్డ్ 'బిగ్ బాస్' అనేసి, అన్‌లెస్ బయాస్డ్ 'బిగ్ బాస్' అనేసి, లేకపోతే 'బిగ్ బాస్' తన భార్యతో గొడవాడిన చుట్టల్లా మనకి వేరే టాస్కులు పెట్టేస్తున్నాడు అనేసి తనకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సండే, సాటర్డే రావాల్సిన స్క్రిప్ట్ ఈ రోజు వచ్చేసిందేమో మేబీ. వాళ్ళ క్లాంట్‌లో ఉన్నోళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. వాళ్ళందరూ నవ్వుతున్నందుకు ఇది కామెడీగా వెళ్తుందేమో అనుకోని ఇంకా రెచ్చిపోయి తనకు నోటికొచ్చిన మాటలైతే అనడం జరిగింది. తను బయటకొచ్చి ఇప్పుడు ఒకవేళ ఇది బీఫేసి ఈ వీడియో నన్ను చూపించకపోయినా నేను ఇక్కడి నుండి బయటికెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తాను. బయాస్డ్ 'బిగ్ బాస్' అనేసి, అన్‌లెస్ బయాస్డ్ 'బిగ్ బాస్' అనేసి. దీనికి సపోర్ట్‌గా ప్రేరణ అండ్ ఎస్మి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు తను ఆడిన మాటలకి. తను ఒక కంటెస్టెంట్ గా వచ్చినప్పుడు తన గేమ్ తను ఆడుకోవాలి. 'బిగ్ బాస్' చెప్పింది చేయకుండా తను ఒక సెపరేట్ గా రూల్స్ చేసుకుందామంటే అది అవ్వదు కదా. ఎందుకంటే ఇదంతా 'బిగ్ బాస్' హౌస్, 'బిగ్ బాసే' రూల్ చేస్తారు. కాబట్టి తనకి అది అర్థం అవ్వలేదేమో. చాలా అంటే చాలా తప్పుగా మాట్లాడాడు. కాబట్టి నాగార్జున గారు వేవి చూపించేసిన తర్వాత చాలా మంచిగా తనకి రెడ్ కార్డ్ అయితే ఇచ్చేశారు. నువ్వు 'బిగ్ బాస్' మీద రెస్పెక్ట్ లేదు, 'బిగ్ బాస్' గురించి నీకు తెలియలేదు కాబట్టి 'బిగ్ బాస్'కి నేనే రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉండడం మీరు చూసారా అనేసి అయితే మాత్రం చెప్పడం జరిగింది నాగార్జున గారు. 'బిగ్ బాస్' హౌస్ లో ఎవరికైతే 'బిగ్ బాస్' అంటే రెస్పెక్ట్ లేదో వాళ్ళైతే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు 'బిగ్ బాస్' హౌస్ నుండి అయితే అనేసి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి రెడ్ కార్డు చూపించారు అభయ్ నవీన్ గారికి. నువ్వు ఇక్కడ నుండి 'బిగ్ బాస్' హౌస్ వదిలేసి నువ్వు వెళ్ళిపో అనేసి అయితే చెప్పడం జరిగింది. డోర్లు కూడా ఓపెన్ చేశారు. అభయ్ నవీన్ అయితే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే తను ఆడిన మాటలు అలాంటిది. అవి ఏవి చూసిన తర్వాత మనకు కూడా అలానే అనిపించింది. ఎందుకంటే తను ఒక్కటి కూడా కామెడీగా అన్నట్టు కూడా లేవు. తన సీరియస్ గా ఫేస్ పెట్టుకొని తను సీరియస్ గానే 'బిగ్ బాస్' తిడుతున్నాడు అనిపించింది మనకు కూడా. నాకైతే అలానే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్ చేయండి. అప్పటికి అభయ్ నవీన్ గారు సారీ సార్ నాకు తప్పు అయిపోయింది, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈ ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ మారుతాను అనేసి అయితే తను ఒప్పుకోవడం జరిగింది. ఎంతైనా సరే నాగార్జున సార్ 'బిగ్ బాస్' కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు నువ్వు 'బిగ్ బాస్' హౌస్ నుండి వెళ్ళిపోతేనే మంచి. నువ్వు ఒక క్యాన్సర్ లా తయారయ్యావు. ఎందుకంటే నీలాంటి యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ ని నిన్నే గాని ఇప్పుడు హౌస్ నుండి బయటికి పంపించకపోతే మిగిలిన కంటెస్టెంట్లకు కూడా ఆ యాటిట్యూడ్ వస్తది. కాబట్టి ఇక్కడతోటే నిన్ను కట్ చేసేయాలి అనేసి తనైతే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోమని అయితే చెప్పడం జరిగింది. దాని తరువాత అతను వెళ్ళిపోయిన సమయంలో నిఖిల్ గారు సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి అనేసి అంటే మళ్ళీ నాగార్జున గారు తన ఒపీనియన్ మార్చుకొని 'బిగ్ బాస్' ని రిక్వెస్ట్ చేసి హౌస్ మేట్స్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటది అనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత తిను మారుతాడు అనేసి అయితే మాకు హోప్ ఉంది సార్ అనేసి అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళీ 'బిగ్ బాస్' నాగార్జున గారు రిక్వెస్ట్ చేసి తనకి ఒక ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అభయ్ నవీన్ గారిని హౌస్ లోనే ఉండమనేసి 'బిగ్ బాస్' అయితే డోర్లు అయితే క్లోజ్ చేసేయమని అయితే నాగార్జున సార్ చెప్పారు. దాని తర్వాత హౌస్ లో ఉన్న 6 మెంబర్స్ లేడీస్ ని కూడా నిల్చోమని చెప్పారు. ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ గురించి అడిగారు. ఈ వీక్ లో ప్రభావతి 2.0 ఎక్స్ గేమ్ ఆడారు కదా, ఈ ఎక్స్ గేమ్ లో ఎలా ఆడారు వాళ్ళ గురించి వాళ్ళని అయితే చెప్పమని చెప్పారు. 6 మెంబర్స్ అయితే నిల్చున్నారు. ఈ 6 మెంబర్స్ కూడా ఎక్స్ టాస్క్ లో లేడీస్ చాలా బాగా ఆడారు. ఎందుకంటే మనము ఈ వీక్ అంతా చూసుకుంటే బాయ్స్ లో కంటే లేడీసే చాలా బాగా ఎక్కువగా ఆడారు. కాబట్టి దీనికి 'బిగ్ బాస్' ఏం చేశారంటే దీంట్లో 6 మెంబర్స్ ఉన్నారు కదా, ఈ 6 మెంబర్స్ కూడా గేమ్ చాలా బాగా ఆడారనేసి ఈ వీక్ అయితే ఈ వారంలో అయితే లేడీస్ అందరూ ఎరగదీశారనేసి అయితే నాగార్జున గారు చెప్పారు. కాబట్టి ఈ 6 మెంబర్స్ కూడా వాళ్ళ గేమ్ వల్ల వాళ్ళకి 6 లక్షలు అనేది ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ప్రైజ్ మనీ చూసుకుంటే 5,60,000 ఉంది. ఈ 5,60,000కి ఇప్పుడు 6 లక్షలు అనేది ఇంకా ఇంక్లూడ్ చేశారు, కలిపారు. టోటల్ గా అయితే 11,60,000 అనేది ఇప్పటి వరకు ప్రైజ్ మనీ అయితే అయ్యింది. ఈ ప్రైజ్ మనీ చెప్పిన తర్వాత ప్రేరణ గారిని అండ్ విష్ణుప్రియ గారిని అయితే నిల్చోమని చెప్పారు. మిగిలిన 4 మెంబర్స్ అయితే కూర్చోమని చెప్పారు. ఆ ప్రేరణ గారిని ఎందుకంటే ప్రేరణ గారు తన గేమ్ ఆడేటప్పుడు తన నోటుకొచ్చిన మాటలు అనేది అనేసింది. విష్ణుప్రియ గారి గురించి డిస్కషన్ చేయడం అయితే జరిగింది. ప్రేరణ గారు విష్ణుప్రియ గారికి క్యారెక్టర్ లెస్ అనేసి అయితే అనడం జరిగింది. దాని తర్వాత విష్ణుప్రియ గారికి కూడా తనకి పతివ్రత అనే మాటలు కొన్ని మాటలు వాళ్ళిద్దరూ ఇసురుకున్నారు. అంటే కొన్ని మాటలు వాళ్ళిద్దరూ గేమ్ లో తిట్టుకున్నారు. గేమ్ ఎంత బాగా ఆడుతున్నారో సంస్కారం కూడా అలానే ఉండాలి అనేసి అయితే మాత్రం నాగార్జున గారు చెప్పారు. వీళ్ళిద్దరి మధ్య ఈ వీక్ లో చాలా గొడవలు జరిగాయి. దోశ విషయంలో కానీ, ఎక్స్ విషయంలో కానీ
చాలా అంటే చాలా గొడవలు జరిగాయి ఈ ప్రేరణ గారికి, విష్ణుప్రియ గారికి. కాబట్టి నాగార్జున గారు ఏం చేశారంటే వీళ్ళిద్దరికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈ వీక్ నుండి మీ ఇద్దరు గొడవ ఆడుకోవద్దు. నువ్వు తనని నామినేట్ చేసావు కాబట్టి అప్పటి నుండి తన మైండ్ మార్చుకుంది. ఏం చెప్పినా నువ్వు నెగెటివ్ గానే అనుకుంటుంది విష్ణుప్రియ. కాబట్టి ఇక్కడతో మీ ఇద్దరు కూడా ఒక క్లారిటీతో ఉండండి. ఇక్కడతో మళ్ళీ మీ ఇద్దరు ఫైట్ చేసుకోవద్దు అనేసి అయితే బిగ్ బాస్ అయితే కొన్ని ఎగ్స్ పంపించారు. ఆ ఎగ్స్ ని తన ప్రేరణ గారు తన మనస్ఫూర్తిగా తనకి విష్ణుప్రియ గారికి అయితే తినిపించడం జరిగింది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు ఒక్కొక్కరి గురించి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ నాగమణి కంట గురించి అయితే చెప్పారు. నాగమణి కంట ఒక చిన్న విషయాన్ని ఆ దోశ విషయంలో మధ్యలో నువ్వు ఉండడం వల్ల అది మాకు చాలా పెద్దదిగా అయినట్టుంది అనేసి అయితే నాగార్జున గారు ఒక క్లారిటీ ఇచ్చారు. అలానే కన్ఫ్యూజన్ రూమ్ కి రమ్మని చెప్పారు. వచ్చిన తర్వాత అక్స్ గురించి కూడా తనకు ఒక క్లారిటీ ఇచ్చారు. మన లిమిట్ దాటడం కాదు, అసలు వ్యక్తికి కూడా లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ కూడా మనం దాటకూడదు. నువ్వు హక్ చేసుకోవడం వల్ల ఎస్మి గారికి అయితే కంఫర్ట్ గా లేదు. వాళ్ళకి కంఫర్ట్ గా లేనప్పుడు నువ్వు హక్ చేసుకోవడం కరెక్ట్ కాదు అనేసి అయితే చెప్పడం జరిగింది. అదే కాదు, చాలా మందితో అలాగా హగ్గులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి నేను ఇంకా క్లారిటీగా నీకు చెప్పట్లేదు. ఇలా అయితే కంటిన్యూ చేయకు. నీ సెల్ఫ్ నువ్వు గేమ్ ఆడు. నువ్వు దేనికోసం వచ్చావో దానికోసం మాత్రమే గేమ్ ఆడు అనేసి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది నాగమణి కంటకి. పృథ్వీ గారు అయితే తన గేమ్ అయితే 100% ఇచ్చాడు. కానీ కొంచెం యాంగర్ ఎక్కువగా అవుతుంది, తనని కంట్రోల్ చేసుకోమనేసి అయితే చెప్పడం జరిగింది. నువ్వు కంట్రోల్ చేసుకుంటే బాగుంటది, లేకపోతే నెక్స్ట్ వీక్ నేను కొన్ని వర్డ్స్ అనేవి వాడొద్దు అని చెప్పాను. ఆ వర్డ్స్ ఇంకా నువ్వు ఇప్పటికీ వాడుతున్నావు. నెక్స్ట్ వీక్ కానీ ఇలానే వాడితే నీకు రెడ్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది అనేసి అయితే చిన్న వార్నింగ్ లాగా ఇచ్చారు పృథ్వీ గారికి. దాని తర్వాత ఆదిత్య ఓం గారు అయితే చాలా బాగా ఈ వీక్ లో అయితే గేమ్ ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అలానే ఎక్కువగా పెద్దరకం చూపించకుండా ఇంకా గేమ్ లో ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత నిఖిల్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఎందుకంటే ఈ వీక్ లో కూడా చీఫ్ కంటెండర్ గా చీఫ్ గా మళ్ళీ తను సెలెక్ట్ అయ్యాడు కాబట్టి కంటిన్యూస్ గా 2 వీక్స్ ఆల్రెడీ చీఫ్ గా చేశాడు. బట్ ఈ వీక్ లో కూడా తను చీఫ్ అయ్యాడు కాబట్టి కంగ్రాచులేషన్ చెప్పారు. దాని తర్వాత నైనికా గారికి వచ్చి అడిగారు, నైనికా నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ అయ్యావు, ఇంకా త్యాగం చేద్దాం అనుకుంటున్నావా? బిగ్ బాస్ హౌస్ లో ఎవరైనా త్యాగం చేయాలనుకుంటే తన గేమ్ ని తను వదులుకున్నట్టే. త్యాగం చేస్తే నీ గేమ్ అక్కడ ఏముండదు కాబట్టి అది పీపుల్స్ కూడా నచ్చదు. నీ కోసం నువ్వు గేమ్ ఆడుతూనే ఉండాలి అనేసి అయితే ఒక క్లారిటీ అయితే నాగార్జున గారు నైనికా గారికి ఇచ్చారు. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇక్కడతో ఆపేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.